హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వంశీ కుకింగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చాలా రుచిగా ఉండే పచ్చినెత్తల ఈగురిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చేపలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టపడతారన్నమాట. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని పాన్ అనేది పెట్టుకోవాలండి. పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకుంటే ఇది చేపల కూరకి ఎప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో 4-5 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ అనేది వేడయ్యాక నేను ఇందులో 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు కూడా తీసుకుని ఇలా నేను మెత్తగా మిక్సీ అనేది పట్టుకున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ ఇగురికి ఎప్పుడూ కూడా ఇలా ఉల్లిపాయ అనేది ముద్దలా వేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఉల్లిపాయ అనేది మనకి ఇలాగ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగా శుభ్రం చేసుకున్న నెత్తల్ని, పచ్చి నెత్తల్ని ఉప్పు వేసుకొని బాగా కడుక్కుంటే మొత్తం మనకి దానిపైన ఉన్న పులుసు అంతా కూడా చాలా బాగా వదిలిపోతుందండి. ఇందులో నేను రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకున్నానండి. వీటిని మనం గరిటె పెట్టి తిప్పకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుదుపుకుంటే సరిపోతుందండి. అలాగే వాటర్ వేసుకొని అసలు గరిటె పెట్టకుండానే మనం తిప్పుకోవాలండి. గరిటె పెట్టేసి ఎక్కువసేపు కలిపేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే అలా పైపైన గానీ, ఒక్కోసారి మధ్యలో గానీ మనకి ఏదన్నా మసాలా అంటుకున్నా కూడా అది మనకి వచ్చేస్తుందనమాట. అలాగే నేను మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5-7 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న దాంట్లోనే మనం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపకుండా ఇలాగ మనం చుట్టూరు మనం అంచులు పట్టుకుని ఇలా దాకని తిప్పుతూ ఉంటే మనకి మొత్తం అంతా కూడా కలిసిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మనం సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా మనకి బాగా పైకి కూడా తేలింది. ఇప్పటికి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్‌లోకి అనేది తీసుకున్నానండి. చూసారు కదా, ఇలాగ మనం అట్ల పుల్లతో తీసుకుంటే చేపలు ఎక్కడ కూడా విడిపోకుండా ఉంటుందన్నమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.